फिल्म स्टार से सियासतदान बन जाने वाली और साबिक रुकन पार्लियामेंट विजय शांति ने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव और उनका खानदान बदउनवानियों में डूबा हुआ है। उन्होंने कहा कि चीफ मिनिस्टर के दुबई में काफ़ी असासे हैं। विजय शांति ने कहा कि चीफ मिनिस्टर ने शहर में बाबा साहेब अम्बेडकर के सबसे बड़े 125 फीट बुलंद मुजस्समे की तनसीब का ऐलान किया था, लेकिन ये कब नस्ब होगा उसकी तारीख का ताहाल कोई ऐलान नहीं किया गया। विजय शांति ने जो टीआरएस से मुस्तफी होकर बीजेपी में शामिल हुई दलितों के साथ इंसाफ करने की मांग की और कहा कि दलित बंधु स्कीम को पूरी रियासत में नाफिज किया जाए। మీరు గంటన్నర సేపు మాట్లాడారు కదా, ఇదంతా మాట్లాడేసారు, మొత్తం బీజేపీ అంతా మాట్లాడి అసలు బీజేపీ లేదు అని కూడా లాస్ట్ లో చెప్పారు. అయ్యా టూరిస్ట్ ముఖ్యమంత్రి గారు, మీరు గంటన్నర సేపు మాట్లాడారే, ఎవరి గురించి మాట్లాడారు? మా బీజేపీ గురించి మాట్లాడారు. బీజేపీ లేదన్నప్పుడు మా బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు అంటే మీకు భయం. బీజేపీ అంటే మీకు బీపీ పెరుగుతుంది. నేనేం చెప్పదలుచుకున్నా అంటే బీపీ మాత్రం వేసుకోండి. చాలా టెన్షన్ అయిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే మొన్న హుజురాబాద్ తీర్పు కారణం. అక్కడి నుంచి ఆయనకి తట్టుకోలేకపోతున్నారు. ఇంకో కారణం ఏంటంటే అయ్యా సీఎం గారు, సారీ టూరిస్ట్ సీఎం గారు ఉద్యమం మొదలు పెడతా అన్న దగ్గర నుంచి మీరు బయటకు వచ్చి 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టారు. తిట్టారు. మీరు తిట్టుకోండి. ఇవాళ మీరు ఒక కమెడియన్ లా కనపడుతున్నారు తెలంగాణ ప్రజలకి. ఒక కామెడీ సినిమా చూపిస్తారు. ఎందుకు తెలుసా? 7 ఏళ్ల నుంచి మీరు ఇదే మాట్లాడుతున్నారు, కొత్తగా ఏం మాట్లాడలేదు. మీ మాటలపై సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వాడు యావత్తు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటుంది. అనేక మంది నాకు ఫోన్లు వేసి కూడా చెప్తున్నారు, అక్క 7 ఏళ్ళ నుంచి ఇదే కదా మాట్లాడుతాడు, ఏం మాట్లాడతాడు? బూతులు మాట్లాడతాడు, నేను గొప్పవాడిని అనుకుంటాడు, నేను అది చేశాను ఇది చేశాను అనుకుంటాడు, ఈ అభివృద్ధి చేశాను.